విజయ్ ఆంటోనీ భారతీయ సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేశాడు. ఉత్తమ సంగీత విభాగంలో నాక ముక్క అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఈ పాట ద్వారా అతను గుర్తింపు పొందాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్లో ఇది పాడబడింది. తన తొలి చిత్రం 2012లో నాన్ అయినప్పటికీ అతను సలీం, 2014 పిచైకరన్, 2016 సైతాన్, 2017 యమన్, 2017 కొలైగరన్, 2019 వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ ఆంటోనీ కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్లో 1975 జూలై 24న జన్మించాడు. అతని తండ్రి మరణించేనాటికి అతని వయస్సు 7 సంవత్సరాలు అయితే అతని సోదరి వయస్సు 4 సంవత్సరాలు. అందువలన అతని కుటుంబం కష్టాలకు గురి అయింది. అతని తల్లి పిల్లలకు విద్యను అందించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టింది. విజయ్ లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు. తర్వాత సౌండ్ ఇంజనీర్గా విద్యనభ్యసించాడు. అతను తమిళ కవి, సమాజ సేవకుడు, సివిల్ సర్వెంట్, ప్రతాప ముదలియార్ చరిత్రం రచయిత అయిన సామ్యూల్ వేదనాయగం పిళ్ళై 1826 నుండి 1889 మనవడు. క్రైమ్ థ్రిల్లర్ నాన్ చిత్రంలో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా సలీం లో నటుడిగా, సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2 సినిమాలు స్లీపర్ హిట్స్. 2015లో అతను రొమాంటిక్ కామెడీ ఇండియా పాకిస్తాన్ లో నటించాడు, కానీ సంగీత స్వరకల్పన చేయలేదు. 2016లో యాక్షన్ థ్రిల్లర్ పిచైకరన్, 2016లో తన దిష్యూమ్ దర్శకుడు శశితో కలిసి నటించాడు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. మొత్తం వసూళ్లు 40 కోట్లకు చేరుకున్నాయి. అతని తదుపరి చిత్రం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ సైతాన్. 2017లో జీవశంకర్ దర్శకత్వం వహించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ యమన్ లో నటించాడు. లైకా ప్రొడక్షన్స్ మరియు విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఏ. సుభస్కరన్ నిర్మించిన ఈ సినిమాలో మియా, త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 24న విడుదలైంది. అతని తదుపరి చిత్రం అన్నాదురై. 2018లో అతను కిరుతిగా ఉదయనిధి దర్శకత్వం వహించిన కాళీ లో నటించాడు. తర్వాత గణేశ దర్శకత్వం వహించిన తిమిరు పుడిచవన్లో నటించాడు. 2019లో అతను ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా కొలైగరన్ లో నటించాడు. తెలుగు సినిమాలు మార్చు, లవ్ గురు 2024, హత్య 2023, విజయ్ రాఘవన్ 2021, జ్వాల 2021, కిల్లర్ 2019, బిచ్చగాడు ఇంద్రసేన 2017, బేతాళుడు 2016, డాక్టర్ సలీం 2015, డాక్టర్ సలీం 2014, నకిలీ 2013. సినిమా నిర్మాత ఫాతిమాను 2006లో విజయ్ ఆంటోనీ వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. కాగా పెద్ద కూతురు మీరా 2023 సెప్టెంబరు 19న 16 ఏళ్ల వయసులో చెన్నైలోని నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.